అందరికీ నమస్తే. ఇప్పుడు మనము భద్రాచలం వెళ్ళే దారిలో ఏడూళ్ళ బయ్యారంలో ఉన్నాము. ఇప్పుడు బయ్యారంలో మనం విలేజ్ లోపలికి వెళ్తున్నాము కొద్దిగా పని నుండి. ఇప్పుడు మీరు చూస్తున్న గొట్టాలు ఉన్నాయా, పెద్ద పైపులు, ఇలాంటి ఒక 3 పెద్ద పైపులు ఉంటాయి, ఆ 2 పైపులు ఉంటాయి. ఇది బయ్యారం పవర్ ప్లాంట్. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం హయాంలో మన దగ్గర కాళేశ్వరమే కాకుండా ఇక్కడ కూడా ఈ పవర్ ప్లాంట్ను పెట్టడం జరిగింది. ఇది మన తెలంగాణకే పవరు అందించేందుకు ఇక్కడ ఈ పవర్ ప్రాజెక్టును మరి ఇక్కడ నిర్మించడం జరిగింది. మీరు ఇప్పుడు చూస్తున్నారు పాడి పశువులు. మనం ఇలా విలేజ్లోకి వెళ్ళినప్పుడు ఇటు మొకాన, ఇటు నగరం, ములుగు సైడ్ వచ్చినప్పుడు చాలా కనపడతాయి. ఇవి మన హనుమకొండలో అయితే చాలా తక్కువ అయిపోయాయి. ఇక్కడ ఉన్నవారు ఆరోగ్యంగా ఎందుకు ఉంటారంటే స్వచ్ఛమైన, ఎలాంటి కెమికల్స్ లేని గేదె పాలను తాగడం వల్ల వీళ్ళు చాలా ఆరోగ్యకరంగా ఉంటారని నా ఆలోచన. అలాగే మనం ఇప్పుడు మా భీమవరంలో ఉన్న గౌరీ శంకర ఆలయం, ఇక్కడ ధ్వజస్తంభము, శివపార్వతులు, వారి పక్కనే దుర్గా అమ్మవారు. తర్వాత నిన్న హైదరాబాద్ పోయినప్పుడు మనము ఈ పప్పి పిల్లను అక్కడ చూడడం జరిగింది. ఒకసారి మనము ఫోటో తీసుకుంటా, వీడియో తీసుకుంటా అంటే మనకు 1 నిమిషము ఆపడం జరిగింది. నేను కూడా కొద్దిసేపు దాన్ని పట్టుకోవడం జరిగింది. ఫస్ట్ నేను దీన్ని మొదటగా చూసినప్పుడు బొమ్మ, మన చెడ్డీ బేర్ లాంటిది బొమ్మ ఉంటుంది కదా, సేమ్ ఆ బొమ్మలాగానే అనిపించింది నాకు. దాన్ని కటింగ్ చేయించిండ్రు వెరైటీగా, తల మీద ఇంటికెళ్ళలాగా ఉంచిండ్రు, చాలా బాగుంది. 2 దానికి కాపలాదారులు.